తెలంగాణలో బీసీలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ ఇచ్చిన సవరణ నివేదికను ఆమోదించింది. రాష్ట్రాన్ని కోర్, అర్బన్, రూరల్ సెక్టార్లుగా విభజించిన ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు, బఫర్ 2 కిలోమీటర్ల వరకు హెచ్ఎండిఏ ప్రాంతం పరిధిని విస్తరించింది. దాదాపు 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఫ్యూచర్ సిటీ ప్రాంత అభివృద్ధి అథారిటీ ఏర్పాటు చేసింది. హైదరాబాద్లో మే నెలలో మిస్ వరల్డ్ 2025 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని, ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల నుంచి వచ్చే అతిథులకు ఎలాంటి లోటు లేకుండా సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించింది. తెలంగాణ తొలి పర్యాటక విధానం 2025కు పచ్చజెండా ఊపింది. యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. రెవెన్యూ శాఖలో 10,954 గ్రామస్థాయి పరిపాలనా అధికారుల పోస్టులను మంత్రివర్గం ఆమోదించింది. 33 సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టులను కూడా కేబినెట్ అనుమతించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మంత్రివర్గం సమావేశమైంది. సుమారు 6 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.